హాయ్ అండి, వెల్కమ్ టు రామ్ ట్రావెలర్. నేను మీ రామ్. ఈరోజు మేము అహోబిలం వెళ్ళడం జరిగింది. దారిలో మాకు ఒక రైడర్ కనపడ్డాడు అనమాట. ఆయన లడాక్ నుంచి తిరిగి తమిళనాడు వెళ్తున్నాడు. తమిళనాడు రైడర్. మా తమ్ముని బైక్ చూసి ఏంది బైక్ ఇలా ఉంది అని చెప్పి ఆపడం జరిగింది. అలా ఆయనతో కొంతసేపు మాట్లాడి ఆయనతో వ్లాగ్ తీసుకోవడం జరిగింది. ఆయన కూడా మమ్మల్ని బాగా పలకరించి హాయ్ చెప్పి పంపించాడు. ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటే ఇదంతా నంద్యాల హైవే. నంద్యాల హైవే నుంచి మేము పొద్దున మార్నింగ్ 8కి బయలుదేరాము. 8 నుంచి 9 కల్లా నంద్యాలకు రీచ్ అయ్యాము. నంద్యాలలో మనకు రైట్ సైడ్ అనమాట. నంద్యాల హైవేలో నంద్యాల సిటీలోకి వెళ్ళే దారిలో రైట్ సైడ్ ఒక టిఫిన్ సెంటర్ ఉంది. మా ఫ్రెండ్ టిఫిన్ చేద్దాంరా ఇక్కడ బాగుంది అంటే టిఫిన్ చేయడానికి ఆగాము. మనకు అక్కడ మసాలా దోశ సూపర్ అంట, ఫేమస్ అంట. దోశ మనకి ఇచ్చారు. దోశ మనకు ఒక్కొక్కటి 45 రూపాయలు పడింది. టేస్ట్ కూడా బాగుంది. మనకు దోశలో మసాలా ప్లస్ ఆనియన్స్ వేసి ఇచ్చాడు, గీ వేసి. సూపర్గా ఉంది. దోశ తిన్నామంటే మరీ బయలుదేరాం. మనకు నంద్యాల నుంచి అహోబిలం 50 కిలోమీటర్లు ఉంది. అలా మేము వెళ్తూ ఉంటే ఇదంతా నంద్యాల అహోబిలం రోడ్ అనమాట. అప్పుడే మేము కొంతసేపు ఆ సైడ్కి ఆగి ఫోటో దిగుదామని అని చెప్పి ఆపితే మా ఫ్రెండ్ స్పెట్స్ కింద పడేసుకున్నాడు. ఇంకా సాహసం చేసి మరి దిగి స్పెట్స్ తెచ్చుకోవడానికి దిగాడు. ఎలాగనో తిప్పలు పడి మరి స్పెట్స్ తెచ్చుకున్నాడు. ఇంకా స్పెట్స్ తీసుకున్న తర్వాత మరీ మేము మా రైడ్ని స్టార్ట్ చేసాము. రైడ్ స్టార్ట్ చేసిన వెంబటే ఇదంతా ఒకప్పటి అహోబిలం రోడ్డు చాలా గుంతలుగా ఉండేది. రోడ్డు బాగా వేశారు. అసలు మన నల్లమల్ల ఫారెస్ట్ రోడ్డు ఉన్నట్టుంది. అసలు నేచరు ఇవన్నీ సూపర్గా ఉన్నాయి. అలా సుమారుగా మేము ఒక 10 కిలోమీటర్స్ వెళ్ళాము. దారిలో చాలా ఆవులు అవి ఇవి కనిపించాయి. జింకలు కూడా కనపడతాయేమో అని ఎక్స్పెక్ట్ చేసాం, కానీ ఎక్కడేం కనపడలేదు. ఇంకా టోటల్గా అహోబిలం ఎంటర్ అయ్యాము. సండే కాబట్టి ఫుల్ జనం అనమాట. అసలు ఇంతమంది జనం ఉంటారని నేను అనుకోలేదు ఎప్పుడు. చాలామంది వచ్చారు. కర్ణాటక నుంచి, ఆంధ్ర నుంచి ఇలా చాలామంది వచ్చారు. అహోబిలం నరసింహస్వామి అంటే చాలా ఫేమస్ కదా. సో మేము బైకులు ఇక్కడ ఆపేసి వెళ్ళడం జరిగింది. మనకు ఫ్రీ బస్ కూడా ఉంది. అక్కడి నుంచి ఫ్రీగా గుడి వరకు బస్సు సౌకర్యం ఉంది. ఇంకా దారిలో మాకు కోతులు కూడా వెల్కమ్ చెప్పాయి. ఇంకా మేము కొంచెం దూరం అలా నడుచుకుంటూ వెళ్ళాము. ఒక 1.5 కిలోమీటర్ అనమాట. నడుచుకుంటూ వెళ్ళడం బెస్ట్. లేదు నడవలేని వాళ్ళకి ఫ్రీ బస్ ఉంది. అది అక్కడ ఇక్కడ దింపుతూనే ఉంటుంది, తిరుగుతూనే ఉంది. నా పేరు బలరాం. మేము మా ఫ్రెండ్ లక్ష్మి, లక్ష్మణ్, రాజేష్ అనమాట. సో నలుగురం కలిసి 2 బైకుల మీద అహోబిలం రావడం జరిగింది. సో మాకు ఒక్కొక్క బైక్కి 1300 వరకు ఖర్చు వచ్చింది. మనకు మెయిన్ ప్రాబ్లం ఏమంటే ఇక్కడ సిగ్నల్స్ ఏమి ఉండవు. క్యాష్ తెచ్చుకోవడం చాలా మంచిదన్నమాట. అలాగే వాటర్ బాటిల్ క్యారీ చేయడం మర్చిపోకండి. ఇక్కడ డబల్ రేట్ ఉందన్నమాట. మనకు ఒక వాటర్ బాటిల్ 20 నుంచి 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. చూసారా, చిన్నగా జలపాతాలు ఇవన్నీ పారుతున్నాయి. ఎందుకంటే రైన్ సీజన్ కాబట్టి వాటర్ బాగా ఉంది. చూసారా, కొండలు కూడా చాలా పచ్చగా ఉన్నాయి. అసలు వెదర్ అయితే ఎంత కూల్గా ఉందంటే అంత కూల్గా ఉంది. చూడండి జలపాతాలు ఎలా పారుతున్నాయో. మేము ఆ పైన జలపాతం వరకు చేరుకోవడం జరిగింది. ఆ అడ్వెంచరస్ వీడియోస్ అన్నీ మీకు ముందు చూడండి. సో ఇంకా అవన్నీ చూసుకొని మేము మరీ గుడిలోకి ఎంటర్ అయ్యాము. ఈ గుడి గోడలు చూసారా, అసలు ఈ కొండలు కిందికి పడిపోతాయేమో అనేటట్టు ఉంది. అసలు ఎలా ఈ కొండల మధ్య దేవుడు ఎలా వెలిచాడు, అసలు ఆయన చరిత్ర ఏంటో చాలా తెలుసుకోవాలనిపిస్తుంది. అలాగే మనకు కోతులు కూడా వెల్కమ్ చెప్పాయి. ఇంకా అలా కొన్ని స్టెప్స్ ఎక్కి పైకి ఎక్కినమ్మటే ఇది మెయిన్ గుడి అనమాట. పైన కనపడుతున్న కొండల వరకు చేరుకోవడం జరిగింది. ఆ ఫుల్ వీడియోస్ అన్నీ మీకు ముందు చూడండి. ఆ జలపాతాలు కనిపించే ఏరియాలు ఇవన్నీ అన్నీ చేరుకున్నాము. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట, గుడి మెయిన్ ఎంట్రన్స్. మనకి గుడి 1 గంట వరకే ఉంటుంది. మేము ఫ్రీ దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. మేము కరెక్ట్గా 12:30కి గుడిలోకి ఎంటర్ అయ్యాము. మనకి టైం ఉందేమో అనుకున్నాము, కానీ 1కి క్లోజ్ అంట. ఇది చూసారా, గుడి పక్కన మనకు ఒక ఐరన్ వే ఉందన్నమాట, ఐరన్ బ్రిడ్జి టైపు. ఆ బ్రిడ్జి నుంచి రైట్ సైడ్ తీసుకుంటే మనకు ఫ్రీ దర్శనంకి దారి. మేమేం చేసామంటే టైం ఉంది కదా అని చెప్పి మేము కొంతసేపు కిందికి దిగి జలపాతాలు అవి ఇవి చూసుకుంటే టైం అంతా వేస్ట్ చేసాము. కానీ అనుకోకుండా కరెక్ట్ 12:30కి గుడిలోకి పోవడం జరిగింది.
అసలు చూశారు కదా చిన్నగా జలపాతాలు వాటరు భలే ఉంది. అసలు ఇలా ఉంటుంది అనుకోలేదు. నేను చాలాసార్లు అహోబిలం వచ్చాను కానీ ఎప్పుడు గుడి వెనక సైడ్ పైకి వెళ్ళలేదు. అదే ఉగ్రస్తంభం దారి అంటాం కదా, ఉగ్రస్తంభం కానీ జల నరసింహస్వామి టెంపుల్ కానీ ఇలా ఆ టెంపుల్స్కి ఎప్పుడు వెళ్ళలేదు. ఈ వాటర్లో చిన్న చిన్న చేపలు ఉన్నాయన్నమాట. చాలామంది కాళ్ళు వాటర్లో పెట్టుకొని కూర్చొని చేపలతో కొరికించుకుంటున్నారు. అసలు మూమెంట్ భలే ఉంది. కితకితలు పెట్టేస్తాయి. వాటర్లు కూడా చాలా స్వచ్ఛంగా ఉన్నాయన్నమాట. పాకర కానీ బురద కానీ ఏం లేదు. అదే నాచు అంటాం కదా, నాచు అనేది ఏం లేదు. మనకు రాళ్ళపైన కూడా ఏం స్కిడ్ కావడం కానీ అనేది జరగదు. సో గుడిలోకి వెళ్తున్నందుకు ఫోన్ బంద్ చేశాను. దర్శనం మాకు ఒక 10-20 నిమిషాల్లో అయిపోయింది. దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేసాం. రిటర్న్ ఇప్పుడు మరి మేము ఉగ్రస్తంభం అంటే గుడి బ్యాక్ సైడ్ అడ్వెంచర్కి వెళ్తున్నాం. ఇప్పుడు మొత్తం అడ్వెంచర్ అనమాట, ట్రక్కింగ్ లాగా. అసలు రాళ్ళ మధ్యలో నడుచుకుంటూ వెళ్తుంటే అసలు వే కానీ సూపర్ ఉంది. చూడండి ఒకసారి ఎలా ఉందో వాటరు. మేము కూడా స్నానం చేద్దామని అనుకున్నాం కానీ బట్టలు ఏం తెచ్చుకోలేదు. బట్టలు తెచ్చుకునింటే బాగుండేది అనుకున్నాం. ఇది గుడి వెనక సైడ్ నుంచి దారి. జ్వాలా నరసింహస్వామి టెంపుల్ దారి అనమాట. మనకి 2 దారులు ఉన్నాయి. ఒకటి స్టెప్స్ దారి ఉంది, ఇంకొకటి అడ్వెంచర్స్ అనమాట. అడ్వెంచర్ దారి రాళ్ళల్లో నడుచుకుంటూ పోయేది. స్టార్టింగ్ బ్రిడ్జ్ అనమాట. సో మా ఫ్రెండ్కి నన్ను ఒక వీడియో తీయరా అని చెప్పి నేను కూడా ముందుకు రావడం జరిగింది. ఇది మనకు ఒక టెంపుల్ లాగా కనపడుతుంది కదా, ఇది విశ్రాంతి మండపం అంట. భలే ఉంది అసలు. అలా కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే ఇది చూడండి, మనకు మర్రి చెట్టు స్వాగతం పలుకుతుంది. ఆ కొండల మధ్యలో నడుచుకుంటూ పోతుంటే అసలు అబ్బా కిక్కే వేరు. సూపర్. ఇది సెకండ్ బ్రిడ్జి. చూశారు కదా, వాన ఎక్కువ పడడం వల్ల గోడలన్నీ నాచు పేరుకుపోయాయి. కానీ పచ్చగా అసలు వెదర్. ఇది మన కర్నూలు జిల్లాలో ఈ నంద్యాల జిల్లాగా మారింది. ఇప్పుడు నంద్యాల జిల్లాలో ఈ గుడి ఉండడం కూడా చాలా విశేషం. గోడలు చూశారు కదా ఎలా ఉన్నాయో. అసలు నేచరు ఇంత ప్రశాంతంగా ఇంత పచ్చగా ఉంటుంది అనుకోలేదు. గోడలు చూడండి ఎలా ఉన్నాయో, మొత్తం పాకరగా ఉన్నాయి. సో అలా మేము నడుచుకుంటూ వెళ్ళాము. ఇక్కడ చూడండి రోలు చూడండి, ఎప్పటిదో రోలు అప్పటి నుంచి అక్కడే ఉంది. ఇక్కడ కోతులు కానీ అవి ఇవి ఉన్నాయి. కొంచెం జాగ్రత్త కోతులతో. కొంచెం ఏమైనా తిండి పదార్థాలు కనపడితే మన మీదకి దుంకేస్తున్నాయి. మేము ఎవరు ఫ్యామిలీస్ ఉండరేమో అనుకొని అలా ముందుకు వెళ్తుంటే ఇక్కడ చాలామంది ఫ్యామిలీస్ ఉన్నారు. వాళ్ళు నీళ్ళల్లో దిగి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా ఫ్యామిలీస్తో వచ్చినట్టయితే ఎంజాయ్ చేస్తారు. ఈ వర్షాకాలం వరకు ఈ దారి అనమాట, సెకండ్ దారి. ఇలా కూడా వెళ్ళొచ్చు కానీ కొంచెం రిస్క్ అనమాట, స్టెప్స్ ఎక్కువ ఉంటాయి. ఇలా కూడా వెళ్ళొచ్చు కానీ కొంచెం రిస్కీ. చూశారు కదా ప్రకృతి ఎంత పచ్చగా ఉందో. మెయిన్ రెయిన్ సీజన్ అనమాట. ఇలాంటి సీజన్లో రావడమే ముఖ్యం. మిగతా టైంలో మనకి ఇంత ఉండకపోవచ్చు. వాటర్ కూడా అసలు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయంటే అంత స్వచ్ఛంగా ఉన్నాయి. చాలా కూల్గా ఉన్నాయి. ఇది థర్డ్ బ్రిడ్జి. ఇది మనకు వరాహ టెంపుల్ అనమాట, వరాహ నరసింహస్వామి టెంపుల్. అట్లా కొంచెం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇంకా మనకి ఈ దారి అనేది ఉండదు, ఇంకా అంతా రాళ్ళు వచ్చేస్తాయి అన్నమాట. చూడండి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మనకి అంతా రాళ్ళతో. స్టెప్స్ అనేవి ఏమి ఉండవు ఇంకా. ఇక్కడ నుంచి మొత్తం ఇట్లా అడ్వెంచరస్కి వెళ్ళాలి, ఒక రాయి మీద ఎగురుకుంటూ. మన దగ్గర సరైన ఎక్విప్మెంట్ లేదు. సో ఫోన్ ద్వారానే వీడియో తీయడం జరిగింది. కొంచెం షేకింగ్ కూడా అవుతుండొచ్చు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. చూశారు కదా అసలు రాళ్ళ మధ్యలో నీళ్లు ప్రవహిస్తుంటే ఆ రాళ్ళ మీద మనం వెళ్తుంటే ఎలా ఉంటుంది చెప్పండి. ఒక్కొక్కసారి స్లిప్ అయి నీళ్ళలో పడ్డాము, అది ఇది జరుగుతుంటుంది. కానీ ఆ నీళ్ళలో కాళ్ళు పెట్టినప్పుడు చల్లగా ఉంటుంది. మాతో పాటు వచ్చినాక కొంచెం రిస్క్ ఫీల్ అయింది, కానీ తనకు కూడా ఎగ్జైట్మెంట్గా ఉంది. మరీ ఇలాంటి చోటికి రాలేం కదా అని చెప్పి. చూడండి మనం ముందుకు పోతున్న కొద్దీ చాలా వాటర్ జలపాతాలు ఉన్నాయన్నమాట. చూడండి అసలు అడుగు పెట్టడానికి కూడా ఉండదు. అలాంటి రాళ్ళ మధ్యలో నుంచి జంప్ చేసుకుంటూ చూసుకుంటూ వెళ్ళాలి. మెయిన్గా షూ ప్రిఫర్ చేస్తే మంచిది, ఎందుకంటే స్కిడ్ కావడం కానీ అది ఇది జరగదు. చెప్పుల ద్వారా కొంచెం రిస్కే అనమాట. మా ఫ్రెండ్ కూడా ఒకసారి కింద పడ్డాడు జారి. గాడ్ ఏమంటే సేవ్ చేయడం జరిగింది.
చూసారు కదా రాళ్ళు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి. ఒక రాయి మీద నుంచి ఒక రాయి మీదకి జంప్ చేసుకుంటూ వెళ్ళడమే, ఇంకా ఏం చేయలేము. అంటే ఇది రిస్కీ రోడ్డు. మీకు ఇది అంత అవసరం లేదు అనుకుంటే మనము మామూలు రోడ్లో కూడా వెళ్ళొచ్చు. చాయిస్ ఈజ్ యువర్స్ అనమాట. కానీ ఇక్కడ సైడ్ పోతూ ఉంటే మాత్రం ఆ కిక్కే వేరే ఉంటుంది. ఎందుకంటే నీళ్ళ మధ్యలో రాళ్ళ మీద, ఎందుకంటే అదొక రకమైన ఫీలింగ్ అనమాట. అసలు ఇంత పెద్ద చెట్లు ఎట్లా, అసలు వెదర్ గిని సూపర్ ఉంది. అసలు ఒకరికొకరు సపోర్ట్ తీసుకొని నడిస్తే ఏం కాదు, కొంచెం చూసుకొని నడవడం మంచిది. మా ఫ్రెండ్స్ కూడా అటు ఇటు కొంచెం జారడం కానీ స్లిప్ అవ్వడం కానీ జరిగింది. చూస్తున్నారు కదా రోడ్డు ఎట్లా ఉందో మీరే. మెయిన్ ఏమంటే ఇక్కడ వాటర్ మెయిన్. స్నాక్స్ అవి ఇవి తెచ్చుకోవడం మంచిది, ఎందుకంటే మనకి దారిలో ఏమేమి దొరకవు, సిగ్నల్స్ అస్సలు ఉండవు. కాబట్టి క్యాష్ తెచ్చుకోవడం చాలా మంచిది. చూస్తున్నారా రాళ్ళ మధ్యలో వాటర్ ఎట్లా వస్తున్నాయో. అసలు మీకు న్యాచురల్గా సౌండ్ అయితే ఇంకా బాగుంది. ఏమంటే నా దగ్గర వాయిస్ ఓవర్ సరైన ఎడిటింగ్ స్కిల్స్ లేక మీకు కొంచెం వాయిస్ సరిగ్గా పెట్టలేదు. ఇది కొంచెం స్టెప్స్ అనమాట, స్టెప్స్ బ్రిడ్జ్ అనమాట. ఇది కూడా కొంచెం రిస్కే, అంటే పెద్ద ఏజ్ వాళ్ళకి ఏం కాదు, మామూలు ఏజ్ వాళ్ళకి కొంచెం అటు ఇటు నడుచుకుంటూ వచ్చేస్తారు. ఒక 50 స్టెప్స్ వరకు ఉంటాయి, కానీ బాగుంది ఇది కూడా. చూస్తున్నారు కదా అసలు లొకేషన్ ఎట్లుందో. మీకు మామూలు టైంలో ఎలా ఉంటుందో తెలియదు, కానీ రైనీ సీజన్ కాబట్టి సూపర్ ఉంది. నేను కూడా ఎప్పుడు ఈ రోడ్డుకి రాలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. మనకి ఇక్కడ ఏమైందంటే పెద్దవాళ్ళని డోలేలో తీసుకురావడం కూడా జరుగుతుంది. అంటే అదే 3 పర్సన్స్ లేదా 4 పర్సన్స్ ఒక చైర్ లాగా ఉంటుంది, చైర్లో కూర్చోబెట్టుకొని తీసుకొని వస్తారు. మనకు అక్కడక్కడ మెయిన్ కూడా వీళ్ళు మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. ఇక 28 ఆంధ్ర ఎన్సీసీ అని ఉంది. నేను కూడా ఒకప్పుడు ఎన్సీసీ చేశాను, అందుకనే ఎన్సీసీని చూసి నాకు గుర్తొచ్చింది. సో చూడండి, ఇలా పర్సన్ని చైర్లో కూర్చోబెట్టుకొని మోసుకొని వస్తారనమాట. ఒక పర్సన్కి 1000 రూపాయల నుంచి 2000 వరకు ఛార్జ్ చేస్తారు. నడవలేని వాళ్ళు అయితే దీంట్లో రావచ్చు. కానీ ఈ రాళ్ళల్లో మనమే నడవడం కష్టం, అంటే వాళ్ళు ఎలా నడుచుకుంటూ వస్తున్నారు అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. కానీ ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి. వాళ్ళు సపోర్ట్గా కట్టెలు పట్టుకొని అటు ఇటు కొంచెం జాగ్రత్తగా తీసుకొని వస్తున్నారు, వాళ్ళు కూడా చాలా గ్రేట్. చూడండి అసలు మనమే అటు ఇటు కాకుండా ఒకరికొకరు చేయి సపోర్ట్ తీసుకొని ఎక్కుతున్నాము, వాళ్ళు ఎలా మోసుకొస్తున్నారా అని ఆశ్చర్యం అనిపించింది. కొంతమంది అయితే 3 పర్సన్స్ అనమాట, ముందు ఒక పర్సన్ ఉంటాడు, వెనక 2 పర్సన్స్ ఉంటారు, వాళ్ళు అట్లనే మోసుకొని వస్తున్నారు. అసలు మనకి దారి కనపడదు, వెళ్ళే కొద్దీ దారి కనపడదు. ఒక పర్సన్ని చూసి ఇంకో పర్సన్ వెళ్తూ ఉండాలి అంతే. ఇదంతా ఒక వాటర్ ఏరియా అనమాట. ఇది ఫుల్ వాటర్ వస్తే గిన చాలా కష్టం, కానీ స్లోగా వాటర్ అనేది, ఇప్పుడు రైన్స్ కొంచెం తక్కువ ఉన్నాయి, దానివల్ల దారి కూడా మనకి అవైలబుల్ ఉంది. లేదంటే ఈ దారి అంతా క్లోజ్ అయిపోతుంది అనుకుంటా. చూస్తున్నారు కదా అసలు దారి ఎలా ఉందో, సూపర్ అన్నమాట. మాకైతే ఇదంతా అడ్వెంచర్గా బాగా అనిపించింది. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో రండి, ఎంజాయ్ చేయండి. చూడండి ఒక్కొక్క చెట్లు ఎంత పెద్దగా, ఎన్ని సంవత్సరాల చెట్లు అనేటట్టుగా ఉంటాయి. చాలామంది కట్టెలు అక్కడే స్టార్టింగ్లో ఉంటాయి, కట్టెలు సపోర్ట్ చూస్తున్నారు. ఇక్కడ 3 పర్సన్స్ ఒక ముస్లాంని తీసుకొని వస్తున్నారనమాట. చాలా గ్రేట్ కదా. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే స్టెప్ బై స్టెప్ అనమాట. ఒక ఏరియా వరకు కొంతమంది ఉంటారు, ఇంకో ఏరియా నుంచి కొంతమంది ఉంటారు. అంటే ఒక్కరే వాళ్ళందరినీ మోసుకొని రారనమాట. చూస్తున్నారా రాళ్ళు డిజైన్ ఎట్లా ఉందంటే ప్రకృతి చెక్కిన అందాలు అంటాం చూడండి, అట్లా ఉన్నాయి. అసలు కింద పడిపోతుందేమో కొండ అనేటట్టు ఉంటుంది, కానీ పడదు. మా ఫ్రెండ్ ఒక వీడియో తీరా అంటే తీసా, అలాగే నన్ను కూడా ఒక వీడియో తీయని చెప్పి ముందుకు వచ్చాను. అలా నడుచుకుంటూ ఒక రాయి మీద వేసుకుంటూ ఏదో అలా ముందుకెళ్ళాం. కానీ మాటల్లో చెప్పలేని విధంగా ఉంది ఈ ప్లేస్ అనమాట. మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయండి. మరి రైనీ సీజన్ దాటిపోయిందంటే ఇలాంటి ఛాన్స్ రాదేమో, కాబట్టి ట్రై చేయండి. అలాగే మన దగ్గర సరైన మైక్ కానీ గింబల్ కానీ లేకపోవడం వల్ల వీడియో అటు ఇటు కదలడం కానీ షవరింగ్ కావడం జరుగుతుంది. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. చూస్తున్నారా ఫ్యామిలీస్ వచ్చాయి, చాలామంది వచ్చారు, ముస్లిమ్స్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ.
ఎందుకంటే ప్లేస్ అలా ఉంది. ఇంకా మనం ముందు ముందు వాటర్ ఫాల్స్ సూపర్ ఉన్నాయి. ఇది మీకు పార్ట్ 1, పార్ట్ 2 వీడియోలో మీకు మిగతావన్నీ వీడియోస్ వస్తాయి. ఎందుకంటే వీడియో చాలా లెంతీగా ఉంది. ఎందుకంటే మొత్తం కవర్ చేశాను, అక్కడికి కూడా కొంచెం కొంచెం కట్ చేయడం జరిగింది. నా వంతుగా నాకు చేతనైనంతగా ఈ వీడియో తీయడం జరిగింది. మనకి ఎర్లీ మార్నింగ్ 8కి బయలుదేరాం. 8 నుంచి 9 నుంచి 11:30 లోపు ఇక్కడికి చేరుకున్నాం అనమాట. అంటే 2.5 hours పట్టింది మాకు అక్కడక్కడ ఆగుకుంటూ అది ఇది. మనకు పెట్రోల్గా సుమారు ఒక 9 లీటర్స్ వరకు అవుతుంది. మా బండ్లు కొంచెం పెద్ద బండ్లు అనమాట, 26 వరకే వచ్చింది మైలేజ్. సో మనకు ఎక్కువ బడ్జెట్ అయింది. అదే మీ మైలేజ్ బండ్లు అయితే ఇంకొంచెం తక్కువ రావచ్చు. మన ఫుడ్ విషయం అయితే మనకు 1 గంటలోపు మనకు ఫ్రీ అన్నదాన భోజనం కూడా ఉంది. అక్కడే తినాలనుకుంటే తినొచ్చు, లేదు అంటే మ్యాక్సిమం స్నాక్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అలాగే ప్రకృతిని కాపాడండి, చెత్తని ఎక్కడ పడితే అక్కడ వేయద్దు. ఎందుకంటే నేచర్ ఈజ్ గాడ్ అంటాం కదా, మనమే నేచర్ని కాపాడుకోవాలి. సో ఈ మెట్లు ఎక్కాము, ఇది సెకండ్ స్టాప్ అనమాట. ఇక్కడికి ఇంకా డోలే మోసే వాళ్ళు ఇక్కడికి స్టాప్ అవుతారు. సో సెకండ్ వీడియో వస్తుంది, కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.